అండి, వెల్కమ్ టు జాను గౌడ్ ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మా గార్డెన్ ఈరోజు చూపిస్తున్నాను. చూడండి, మా ఇంట్లో నిమ్మకాయలు కాస్తున్నాయి. ఇవ్వండి, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చూసారా? ఇంతకుముందే వాటర్ పట్టానండి, పైపు కూడా ఇలానే పెట్టాను. చూడండి, ఇది నిమ్మ చెట్టు అండ్ ఇందులో మిర్చి వేసామండి. చూడండి, ఇప్పుడే పూత పూస్తున్నాయి. అండ్ మీకు ఒకసారి రీల్స్ పెట్టాను షార్ట్లో. సొరకాయ చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిందో, ఇంకా కూడా కాస్తుందండి. కాయలు చూసారా ఎలా పడుతున్నాయో? హైబ్రిడ్ కావు ఇవి, ఆర్గానిక్. చూడండి ఎంత బాగా పాడుతున్నాయో. మొత్తం ఇదంతా ఇట్లా అయింది, మొత్తం చెట్టు, సొరకాయ చెట్టు. బీరకాయలు కూడా కాస్తున్నాయి. ఇగో ఇక్కడ ఉంది బీరకాయ, చూడండి. ఇంకా పిందెలు ఇప్పుడే పడుతున్నాయి. ఇందులోనే సొరకాయ చెట్టును బీర చెట్టు కూడా బీరకాయలు. అండ్ చిక్కుడు తీగ చూపిస్తారండి. ఇందులోనే చిక్కుడు తీగ. యాక్చువల్లీ ఇదంతా మేము పందిర్లాగా వేసి పెట్టాము. పెడితే ఇందులోనే అన్ని తీగలన్నీ సపరేట్ ఉండే, అన్నీ ఒకటే పారి ఇట్లా సొరకాయ చెట్టు బాగా వారిపోయింది. చూడండి, ఇందులోనే బెండకాయలు కూడా ఉన్నాయండి, బెండ చెట్లు. కానీ ఇలా అయిపోయింది మొత్తం సొరకాయ చెట్టు. చూడండి పిందెలు ఎలా ఉన్నాయో, కాయలు చూసారా? ఇగో ఇటు బెండకాయ చెట్లు వాడిపోయాయి, అయిపోయింది వీటి పని. వీటిని తీసేయాలి, తీసేసి కొత్తవి పెట్టాలి. చూడండి, ఒక్క తీగకే చలికాలం బాగా కాస్తాయి అంటారు కదా. చూడండి ఎన్ని పిందెలు పడ్డాయో, చూసారా? ఇది మా గార్డెన్ ప్రెజెంట్ ఇప్పుడు. ఇది ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉంది. ఇది మాకు కొంచెం ఖాళీ ప్లేస్లో ఈ చెట్టు మొత్తం సాక్రిఫై చేసింది ప్లేస్ అంతా. చూసారా? అక్కడ నిమ్మ చెట్టు, ఇది బయట జామ చెట్టు ఉంటుంది, చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.